సీఎం చంద్రబాబు నాయుడు భూమా భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆళ్లగడ్డకు ఆయన హెలికాప్టర్లో చేరుకున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, మండలి చైర్మన్ చక్రపాణి ఉన్నారు. భూమా కుటుంబ సభ్యులతో మాట్లాడిన సీఎం తన సానుభూతిని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆళ్లగడ్డ చేరుకున్నారు. భూమా భౌతిక కాయానికి పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. భూమా పిల్లల ముగ్గురితో ఆయన మాట్లాడి వారికి అన్ని విధాల పార్టీ అండదండలు ఉంటాయి, ఎప్పటికీ వాళ్లకు అండగా ఉంటామనే భరోసా చంద్రబాబు ఇచ్చారు. చంద్రబాబుతో పాటుగా మంత్రులు అలాగే టీడీపీ ముఖ్య నేతలంతా కూడా ఆళ్లగడ్డ చేరుకున్నారు. భూమా లాంటి ఒక బలమైన నేతను కోల్పోవడం తమకు ఎంతో బాధ కలిగిస్తోందని చంద్రబాబు అన్నారు. భూమా కలల్ని నెరవేర్చేందుకు అఖిలప్రియ ఉందని, ఆమె ఆళ్లగడ్డ నంద్యాల ప్రజలకు ఎప్పటికీ అండదండగా ఉంటుందనే భరోసాను అటు కార్యకర్తలకు కూడా చంద్రబాబు ఇచ్చారు. కార్యకర్తలెవరూ అధైర్యపడవద్దని ఆయన వారందరికీ కూడా తన సానుభూతిని తెలియజేశారు. ఇక కోడెల శివప్రసాద్కు భూమా దంపతులతో ఎంతో అటాచ్మెంట్ ఉంది, ఎంతో ఆప్యాయంగా ఉండేవారు వాళ్ళిద్దరూ కూడా. శోభా నాగిరెడ్డి మరణాన్ని ఇప్పటికీ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారనుకుంటే ఇంతలోనే భూమా కూడా మరణించడం తనని ఎంతగానో కలిచివేసింది అని స్పీకర్ అన్నారు. భూమా కుటుంబ సభ్యులు గాని అలాగే ఆళ్లగడ్డ నంద్యాల ప్రజలు గాని ఎవరు కూడా అధైర్యపడవద్దని, అందరికీ తాము అండదండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాను. 24 గంటల ముందు నా దగ్గరికి వచ్చాడు. ఎలక్షన్స్ గురించి కౌన్సిలర్స్ కానీ నంద్యాల మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ని ఎంపీటీసీ అందరిని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆయన అడిగింది, నంద్యాల మున్సిపాలిటీ చాలా వెనుకబడింది, చాలామందికి ఇళ్ళు లేవు, రోడ్లు కూడా సరిగా లేవు, ఇవన్నీ కూడా హెల్ప్ చేయాలని చెప్పి ఆయన కోరారు. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుని కోల్పోయాం. చాలా బాధైన సందర్భం. నేను ఒకటే ఆ కుటుంబానికి హామీ ఇస్తున్న, అన్ని విధాలు అండగా ఉంటాం. ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం పార్టీ అన్ని విధాల అండగా ఉండి మళ్ళీ ఈ కుటుంబం నిలదొక్కునే విధంగా సహకరిస్తాం. అదే సమయంలో ఒక సమర్థవంతమైన నాయకుడిని జిల్లా పోగొట్టుకున్నాం, రాష్ట్రం కూడా పోగొట్టుకున్నది. ఆయన ఉండుంటే ఆయన సేవలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటివి. అలాంటి ఒక మంచి నాయకుడిని పోగొట్టుకున్నాం. ఇది తెలుగుదేశం పార్టీకి చాలా పేరు. స్నేహితురాల్లాంటి అమ్మను విధి అర్ధాంతరంగా దూరం చేసింది. ఆమె తర్వాత అన్నీ తానే అయిన నాన్న కూడా ఇప్పుడు బిడ్డల్ని ఒంటరి వాళ్ళని చేసి తనదారి తను చూసుకున్నాడు. భూమా కుటుంబంలోని పసి హృదయాల్లాంటి ఆ ముగ్గురు పిల్లల భవిష్యత్ ఇప్పుడేంటి? నాగిరెడ్డి, శోభాలకు ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురు అఖిలప్రియ, రెండవ కూతురు మౌనిక,
ఒక అబ్బాయి జగత్ విఖ్యాత్ రెడ్డి. ముగ్గురిది పెద్ద వయసేం కాదు. నిన్న మొన్నటిదాకా స్నేహితురాళ్ళ అమ్మ ఉండేవారు. కానీ 2014 ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లొస్తూ ఏప్రిల్ 23న యాక్సిడెంట్కి గురయ్యారు. ఆసుపత్రిలో చేర్చేలోపే మృత్యువుతో పోరాడి ఓడిపోయారు శోభ. శోభ చనిపోయినప్పటి నుంచి ఆ ముగ్గురికి అన్నీ తానే అయ్యారు నాగిరెడ్డి. శోభ స్థానంలో ఆళ్లగడ్డ నుంచి కూతురు అఖిలప్రియను బరిలోకి దింపి ఎమ్మెల్యే చేశారు. పేరుకు ఆమె ఎమ్మెల్యే అయినా ఆమె వెనక అండా దండ అన్నీ నాగిరెడ్డే. అఖిలకు రాజకీయ పరిపక్వత లేకపోయినా నాన్న ఉన్నారన్న ఒకే ఒక్క ధైర్యంతో రాజకీయాల్లో ధైర్యంగా పోరాడుతోంది అఖిలప్రియ. కానీ ఇప్పుడు ఆ నాన్న కూడా దూరమయ్యాడు. తనకంటూ ఒక గైడ్గా, ఒక అండగా ఉన్న తండ్రి చనిపోవడం అఖిలప్రియ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక రెండో కూతురు మౌనిక. ఆమె వయసు 25 సంవత్సరాలు. బీటెక్ చేసింది. ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కూడా మౌనికకు లేకుండా పోయారు. అయితే మౌనికకు తండ్రితో అటాచ్మెంట్ ఎక్కువ. ఆయన ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లబోయినా ఖచ్చితంగా ఆమెను పిలిచి ఓసారి మాట్లాడి వెళ్ళొస్తాననేవారు నాగిరెడ్డి. అవన్నీ తలుచుకుంటూ మౌనిక ఇప్పుడు రోధిస్తోంది. భూమా నాగిరెడ్డి కుటుంబంలో ఉన్న మరో వ్యక్తి జగత్ విఖ్యాత్ రెడ్డి. మైనారిటీ కూడా తీరలేదు. 17 సంవత్సరాల జగత్ ప్రస్తుతం హైదరాబాద్లోనే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. నాగిరెడ్డి ఎంత బిజీగా ఉన్నా రోజు కొడుక్కి ఒక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడిందే ఉండేవారు కాదు. జగత్ బాగా చదువుకో, ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్దుగాని అంటూ పదే పదే ప్రోత్సహించేవారు నాగిరెడ్డి. ఇంటర్ కాగానే అతన్ని లండన్ పంపించే పనిలో ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు భూమా. కానీ ఇంతలోనే ఈ విషాదం ముంచుకొచ్చింది. ఆ ప్రయత్నాలన్నీ ఇప్పుడు అంతటితోనే ఆగిపోయాయి. ఫ్యాక్షన్ రాజకీయం, రక్త చరిత్ర అంటూ భూమా వర్గంపై అనేక ఆరోపణలున్నాయి. నిజమే, ఆగ్రహానికి మరో రూపంలా కనిపించే భూమా ప్రేమను పంచటంలోనూ కొండంత మనసున్న వ్యక్తి అంటుంటారు స్థానికులు. తన నియోజకవర్గంలో తన వాళ్లు అనుకున్న వాళ్లకు అన్నీ తానే అయి నిలిచేవారు. స్వతహాగా వైద్యుడైన భూమా తన మరణానంతరం తన కళ్లను దానం చేశారు. తన చుట్టూ ఉన్న వాళ్లకే తల్లో నాలుకలా పెద్ద దిక్కులా ఉండే భూమా నాగిరెడ్డి ఇక కుటుంబ సభ్యులతో ఎంత మమకారంగా ఉండేవాళ్లో ఊహించుకోవచ్చు. అలాంటి పెద్ద దిక్కును ఇప్పుడు ఆ కుటుంబం కోల్పోయింది. ఒక గైడ్ లేకుండా రాజకీయంగా ఎలా రాణించాలి అన్నది అఖిలప్రియ ఆవేదన. అన్నీ తానే స్నేహితుడిగా ఉండే నాన్న లేకుండా తర్వాత జీవితం ఎలా అని మౌనిక బాధ. ఉన్నత చదువులతో ఉన్నత స్థానంలో చూడాలని కలలుగన్న తండ్రి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేని జగత్. టోటల్గా ఇప్పుడు ఆ ఫ్యామిలీ పెద్ద దిక్కు లేకుండా పోయింది. బంధువులున్నారు, రాజకీయంగా ఆదుకుంటామని హామీ ఇస్తున్న వాళ్ళు తమలో మనిషి, తమకు కొండంత అండగా ఉన్న తమ నాన్న, ఆనందంలో ఆనందాన్ని వెతుక్కునే వ్యక్తి తమ ముందు లేకుండా పోయారంటే జీర్ణించుకోవడం ఆ కుటుంబం వల్ల కావడం లేదు.